ఈ మూవీ క్లిప్ నా నోటీస్‌కి వచ్చినప్పుడు ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టాను. ఇతను సినిమాలో క్రిస్టియన్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభుని దూషిస్తున్నాడు. నేను ఒకవేళ ఆ అబ్బాయి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి నుండి ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌లో వేరే మతానికి సంబంధించిన దేవుడిని ఆ విధంగానే దూషిస్తే ఆ దేవుని మొక్కే వాళ్ళు ప్రశ్నించుకుని ఉంటారా అంటూ నేను ఒక పోస్ట్ పెట్టాను. దానిలో మనం కొంతమంది క్రైస్తవులు అవును వాళ్ళు మన క్రీస్తు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు పెట్టారు. కానీ మరికొంతమంది బ్లైండ్ క్రిస్టియన్స్, వీ షుడ్ నాట్ కాల్ దెమ్ యాజ్ క్రిస్టియన్స్ ఆల్సో. అయితే ఇప్పుడు సినిమాలు చూడొచ్చు అంటావు, అయితే నువ్వు సినిమాలు చూస్తా అంటావు, అంటే ఇప్పుడు క్రైస్తవ సినిమాలు చూడొచ్చా అంటూ అలా మాట్లాడారు. అక్కడ పోషక ఉద్దేశం కూడా పక్కన పెట్టేసి క్రీస్తుని వాళ్ళు దూషిస్తున్నారు, మనం వాయిస్ రేజ్ చేయాలి అనే ఆ యొక్క పోషక ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని చూస్తే నాకు యేసుప్రభు టైంలో ఆ పరిస్థితులు గుర్తొచ్చారండి. యేసుప్రభు విశ్రాంతిని స్వస్థపరిస్తే అక్కడ వ్యక్తిని స్వస్థపరచని చూడకుండా ఇప్పుడు విశ్రాంతిని ఎందుకు స్వస్థపరిచావు అంటూ యేసుప్రభు మీద పగబట్టారు. ఆ విధంగా ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎంత వివరించినా కానీ మళ్ళా వాళ్ళు అంటే ఇప్పుడు సినిమాలు చూడొచ్చా చూడొద్దా అనే ఆ పాయింట్ అంటారు తప్ప మరి క్రీస్తుని దూషిస్తున్నారనే పాయింట్ మీద వాళ్ళు మాట్లాడరు. సినిమాలు చూడొచ్చా చూడొద్దు అనేది అది సబ్జెక్టివ్ అండి, డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈజ్ ఆస్కింగ్. ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి యొక్క మెచ్యూరిటీని బట్టి సినిమాలు చూడొచ్చు, ఆయన మైండ్లో ఈ వైలెంట్ మూవీస్ సెక్సువల్ మూవీస్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా చూడొద్దని చెప్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ పర్సన్స్ మెచ్యూరిటీ లెవెల్, కాబట్టి అది సబ్జెక్టివ్. కానీ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ నేను మన క్రీస్తుని దూషిస్తున్నానని మన నోటీస్కి వచ్చినప్పుడు మనం ప్రశ్నించాలి అనేది ఇక్కడ నా మేజర్ పాయింట్. ఆ పాయింట్ పక్కన పెట్టకండి దయచేసి, అది నా మేజర్ పాయింట్. చాలా బాధ అనిపించింది ఆ సన్నివేశం చూసినప్పుడు. ఐ లిటరలీ ఫెల్ట్ హర్ట్. ఇప్పుడు వాళ్ళు దాన్ని జస్టిఫై చేస్తారు, క్రియేటివ్ లిబర్టీ అంటూ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదంటూ, ఎమోషనల్ స్టోరీ పెట్టి ఒక బీజం పెట్టి దాన్ని జస్టిఫై చేస్తారు. కానీ I'm still questioning the integrity, honesty. If the person is not Christian, if he belongs to another religion in that particular character, would he dare to do the same thing? I'm asking the director also. కానీ క్రిస్టియన్స్ ఏమన్నారు అనేసి ఒక శాడిస్టిక్ సాటిస్ఫాక్షన్తో క్రీస్తుని వాళ్ళు దూషిస్తున్నారు. ఐ లిటరలీ ఫెల్ట్ హర్ట్. చాలా మూవీస్లో క్రిస్టియానిటీని ఇష్టం వచ్చినట్టుగా ఈ అబద్ధ బోధకుల వల్ల దాన్ని నిజమైన క్రిస్టియానిటీ అనుకుంటూ ట్రోల్ చేస్తారండి. అదేవిధంగా స్వాగ్ అనే మూవీ వచ్చింది, దానిలో కూడా ఆ క్లిప్ కూడా ఫేస్బుక్లో వైరల్ అయింది. మరలా నేను ఇప్పుడు మూవీస్ పేర్లు చెప్పేసాక ఇమ్మీడియట్గా వీళ్ళు మరలా సినిమాలు చూడొద్దా ఇది బ్యాకప్ మళ్ళీ బలంగా నాటుకుపోయిందండి మన సోకాల్ క్రిస్టియన్స్లో. దానికంటే ముఖ్యమైనది క్రీస్తుని దూషిస్తామని నోటీస్కి వచ్చి మనం సోషల్ మీడియాలో ఉన్నాము, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనం ఖచ్చితంగా తెలుస్తుంటుంది. కాబట్టి మనం నోటీస్కి వచ్చినప్పుడు మన వాయిస్ రేజ్ చేయాలి. మీరు లోకానికి వెలుగని చెప్పాడు కాబట్టి లోకం క్రీస్తుని తప్పుకాలు చేసినప్పుడు మన స్క్రిప్చర్స్ మనం చూపించాలి అని నా యొక్క ఉద్దేశం. నేను ఇక్కడ సినిమా అదే ఐఎమ్ రీఇటరేటింగ్ అగైన్ అండ్ అగైన్, అది సబ్జెక్టివ్. సినిమా చూడొద్దు అనేది ఆ ప్రశ్నకి జవాబు, అది సబ్జెక్టివ్. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసి 12 years అయింది. అఫ్కోర్స్ థియేటర్లో చూసినా ఇంట్లోని సిస్టమ్ చూసినా ఒకటే అనుకోండి. ఐ నెవర్ వాచ్ మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ నా పాయింట్, క్రీస్తుని దూషిస్తున్నాను మనకు తెలిసినప్పుడు, క్రిస్టియానిటీ తప్పు ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం క్రైస్తవులుగా మనం ప్రశ్నించాలి అనేది నా మేజర్ పాయింట్ ఇక్కడ. స్వాగ్ అనే మూవీ క్లిప్ కూడా ఫేస్బుక్లో బాగా వైరల్ అయిందండి. ఆ మూవీలో ట్రోల్ చేసింది వాళ్ళు ఫాల్స్ క్రిస్టియానిటీని. ఇప్పుడు వాళ్ళకి అది ఫాల్స్ క్రిస్టియానిటీ అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు దానినే ట్రూ క్రిస్టియానిటీ అని ఇతరులు అనుకునే విధంగా, ఇతర మతస్థులు అనుకునే విధంగా దాన్ని ట్రోల్ చేశారు. సో క్రైస్తవులకు మనం ఏం చేయాలండి? మనం అది ఫాల్స్ క్రిస్టియానిటీ, ఆ స్వస్థల పేరు జరుగుతున్న మోసాలు మేము కూడా ఖండిస్తున్నాము. ఆ ప్రసన్న బోల్డ్ అనే అసలు ఆమెకి దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఎటువంటి అవగాహన లేదు. ఆమె ఒక ట్రాన్స్లో ఉండి అలా పాటలు రాసుకుంటూ వెళ్ళింది. ఆమెకి ద గాడ్ ఆఫ్ ద బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు, ద హోలీ గాడ్ ఆఫ్ ద బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు అని మనము తెలియజేయకుండా దానికి చాలామంది కామెంట్స్ మరి మీ మతంలో లేదంటే వాళ్ళ మతాన్ని అటాక్ చేయడం వల్ల తప్ప ఇక్కడ ఇది ఫాల్స్ క్రిస్టియానిటీ చూపించప్పుడు మనం ఏం చేయాలని, దిస్ ఈజ్ వాట్ ట్రూ క్రిస్టియానిటీ మనం చెప్పకుండా వాళ్ళ మతాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. దట్ ఈజ్ నాట్ ద వే యూ మస్ట్ ఆన్సర్.
సో ఈ స్వాగ్ మూవీలో దానికి చాలామంది ఆ ట్రోలింగ్ అని, అక్కడ అవ్వాల్సిన ఆ ట్రోలింగ్ దాన్ని బట్టి కాదు. ఆ సినిమాలో ఆ ఎసెన్స్ ఏంటంటే ఆ సినిమా ట్రాన్స్జెండర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎమోషనల్గా స్టోరీ పెట్టేసి బీజిఎం పెట్టేసి ట్రాన్స్జెండర్స్ వాళ్ళ డిజైర్స్ అవి కరెక్టే అన్నట్టుగా పోర్ట్రే చేస్తుందండి. అది నిజంగా ఇట్ ఈస్ డిసోనరింగ్ ద క్రైస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. సో అది మేజర్ ఆ సినిమా, అది మేజర్ సినిమాకి ఎసెన్స్ ఆ ట్రాన్స్జెండర్స్ సపోర్ట్ చేయడం. కానీ దాన్ని నాట్ ఓన్లీ బైబిల్ అండి, చాలామంది ఈవెన్ హిందూస్ ముస్లిమ్స్ కూడా దేవుడు స్త్రీ పురుషులుగా మాత్రం పుట్టించని వాళ్ళు బలంగా నమ్ముతారు. సో అందుకని ఆ సినిమా హిట్ అవ్వలేదని అంటారు. కానీ అఫ్కోర్స్ దట్ మైట్ నాట్ బి ద రీజన్. ఎందుకంటే సినిమా ట్రూత్ అనేది డజన్ డిపెండ్ అపాన్ హిట్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే కొంతమంది ట్రూత్ అక్సెప్ట్ చేయలేరు. సినిమా బాగున్నప్పుడే కొంతమంది సినిమాలో వైలెన్స్, ఈ సెక్సువల్ ఇలాంటి వల్గారిటీ ఎక్కువ ఉంటే అలాంటివి కూడా హిట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే క్రీస్తుని సినిమాలలో తప్పుగా చూపించినప్పుడు, క్రిస్టియానిటీని తప్పుగా చూపించినప్పుడు, యాజ్ క్రిస్టియన్స్ వి మస్ట్ రైజ్ అవర్ వాయిస్. ఇంకో క్లిప్ కూడా చూశాను ఫేస్బుక్లో, చర్చిలో సినిమా పాట పాడుతూ, ఆ మూవీ పేరు గుర్తులేదు, అది కూడా ఫేస్బుక్లో బాగానే వైరల్ అయింది. సో వీ మస్ట్ రైజ్ అవర్ వాయిస్. చర్చి మేము క్రైస్తవులందరం అక్కడ మేము గ్యాదర్ అయ్యి అక్కడ మేము దేవుని వర్షిప్ చేస్తున్నప్పుడు క్రిస్టియాని మీరు తప్పు వేలో చూపిస్తున్నారు. చర్చిలో ఇలా పాడొచ్చు అన్నట్టు మీరు అట్లా చూపిస్తూ క్రిస్టియాని మీ సాటిస్ఫాక్షన్ కోసం క్రిస్టియాని తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారని వీ మస్ట్ రైజ్ అవర్ వాయిస్. ఇప్పుడు చర్చిలో ఆ పాట పాడి ఆ విధంగా చూపించినప్పుడు, అదే వాళ్ళ గుళ్ళలో ఆ విధంగా సినిమా పాట పాడి అట్లా చేస్తే ఒప్పుకుంటారండి వాళ్ళు? అలాంటి సన్నివేశం సినిమాల్లో పెడితే వాళ్ళు ఒప్పుకుంటారండి? ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. కాబట్టి మనం కూడా వీ మస్ట్ హానర్ స్క్రిప్చర్స్ అండ్ వీ మస్ట్ ఆల్సో రైజ్ అవర్ వాయిస్ అండ్ వీ మస్ట్ ఆల్సో క్వశ్చన్ దెమ్. సో ఇక్కడ మనం ఏం ఫిజికల్ వైలెన్స్ చేయాలి, కొట్టాలి, గొడవలు పెట్టాలి అట్లా అని కాదండి. వీ హానర్ క్రైస్ట్. When we honor Christ, when Christ is portrayed in a wrong way, we must question it. అంతే తప్ప ఇక్కడ మనం ఏం ఫిజికల్ వైలెన్స్ ఏం చెప్పట్లేదు, మనం ఆ క్వశ్చన్ కూడా చేయట్లేదు. కాబట్టి వీళ్ళు క్రిస్టియానిటీని ఇష్టం వచ్చిన విధంగా మూవీస్లో చూపిస్తూ వెళ్తున్నారు. మనం క్వశ్చన్ చేసినప్పుడు దే వుడ్ థింక్ మనం అలా, కానీ మనం అసలు క్వశ్చనే చేయట్లేదండి. క్వశ్చన్ చేయనప్పుడు వాళ్ళు అనుకుంటుంటే వీళ్ళు క్రీస్తుని హానరే చేయరు, క్రిస్టియానిటీ ఎంత దూషణ వీళ్ళు ఏం పట్టించుకోరు, బైబిల్ నుంచి తక్కువ మాట్లాడిన వీళ్ళు ఏం వీళ్ళు అసలు దే డోంట్ హానర్ దే గాడ్ అని వాళ్ళు అనుకుంటారు. సో వీ మస్ట్ షో అవర్ లవ్ టు స్క్రిప్చర్స్ బై క్వశ్చనింగ్ దెమ్ అండ్ బై రేజింగ్ అవర్ వాయిస్, బై పాయింటింగ్ దెమ్ టు ద ట్రూత్. అది మనం చేయాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మన అందరి మీద ఉంది.